కొంతమంది ఎలా ఉంటారో తెలుసా, మనం బయట వెళ్తున్నప్పుడు వాటర్ తాగమంటే అబ్బా వాటరా అంటారు, అదేదో విషయం తాగమన్నట్టు. సో వాటర్ ఎక్కువగా తాగకపోయినా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల హెల్త్లో అంటే మన బాడీలో వాటర్ ఉండాలి కదా ఖచ్చితంగా. సో ఒకవేళ వాటర్ తాగకపోయినా అలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బాడీలో వాటర్ ఆటోమేటిక్గా స్టోర్ అయిపోతుంది. ఇంతకీ ఆ ఫ్రూట్స్ ఏంటి అంటే పైనాపిల్లో 94% వాటర్ కంటెంట్ ఉంటుంది అండ్ టొమాటోలో 96%. అలాగే మనకి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కూడా చాలానే వెజిటబుల్స్ ఉన్నాయి. క్యాబేజ్ ఉంది అండ్ అలాగే కీరా ఉంది. కుకుంబర్లో కూడా చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది అండ్ వాటర్ మెలన్లో 98% వాటర్ ఉంటాయి. సో ఇలా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా బాడీలో వాటర్ స్టోర్ అయిపోతుంది. వాటర్ తాగకపోయినా పర్లేదు, కనీసం పళ్ళైనా తినండి. ఓకే, సో మరి మనం చపాతీలో ఉన్న చాలా స్పెషల్స్ చూస్తున్నాం కదా మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో. అందులో భాగంగా ఇవాళ కూడా మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. అది కూడా ఒక కైండ్ ఆఫ్ స్వీట్ అండ్ దాని పేరు స్వీట్ చపాతీ. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు చూసి నేర్చేసుకోండి. ఓకే, సో స్వీట్ చపాతీ ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని చపాతీ పిండిని మనం రోజు కూడా వాటర్తో మిక్స్ చేసుకుంటాం కదా, కానీ ఇవాళ అలా కాకుండా పాలతో మనం చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఒక స్పూన్ ఇందులో గోధుమ పిండి వేసి పాలు వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఇది చపాతీ పిండిలా కలిపి పెట్టుకొని ఒక బౌల్లో ఇవన్నీ కూడా కొబ్బరి తురుము, చక్కెర పొడి అండ్ బాదం పప్పు అండ్ యాలకుల పొడి, నెయ్యి వేసి ఒక మంచి పేస్ట్లా చేసుకోవాలి. చేసి ఇక్కడ మనం దీన్ని చపాతీ చేసుకుంటాం కదా, చేసుకొని ఈ పేస్ట్ ఇందులో స్టాప్ చేసి మళ్ళీ చపాతీ చేసుకొని కాల్ చేసుకోవడమే. సో ఇప్పుడైతే చపాతీ పిండిని రెడీ చేసి పెట్టుకుందాం. అలాగే ఇందాక నేను మీకు చెప్పాను కదా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి అని. గ్రేప్స్లో కూడా వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది. అండ్ అలాగే ఆరెంజెస్ తెలుసు కదా మీ అందరికీ. గ్రేప్స్ అండ్ ఆరెంజ్ ఇవి ఎక్కువగా మనకి మెడిసిన్లా యూస్ చేస్తారు ఫీవర్ వచ్చినప్పుడు అండ్ నెక్స్ట్ ఒంట్లో నీరసంగా ఉంటే అలాంటి టైంలో మనకి మెడిసిన్లా యూస్ చేస్తారు కదా. సో మెడిసిన్లానే కాకుండా ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా కూడా ఈ జ్యూసెస్ అన్నీ తీసుకోవచ్చు. చాలామంది వాళ్ళ డైట్లో జ్యూసెస్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు వితౌట్ షుగర్. సో ఇలాంటి ఫ్రూట్స్తోని అంటే ఫ్రూట్స్ ఎక్కువగా తిన్నాం కదా మన బిజీ లైఫ్లోని, అక్కడికి ఇక్కడికి తిరగడానికి మనకి సరిపోతుంది. సో వాటర్ తాగినప్పుడు అట్లీస్ట్ ఫ్రూట్స్ని జ్యూస్ చేసుకొని అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో మరి ఇక్కడ మనం చపాతీ పిండిని కలిపేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా కొబ్బరి తురుము, అలాగే చక్కెర పొడి. నేను పంచదారని పొడి చేసి పెట్టుకున్నాను. ఇది మనకి ఇందులో స్వీట్నెస్ ఉంటుంది అంటే అది ఓన్లీ షుగర్ వల్లే వస్తుంది. ఇప్పుడు అలాగే బాదం పప్పు పొడి ఈ మొత్తం వేసేస్తున్నాను. బాదం హెల్త్కి చాలా మంచిది. అండ్ బాదం డైలీ మార్నింగ్ మనం లేవగానే తినాలి. ఎలా అంటే నార్మల్గా కాదు, నైట్ పడుకునేటప్పుడు ఒక 4 to 5 బాదం వాటర్లో నానబెట్టుకోవాలి. పొద్దున్న లేవగానే ఆ వాటర్ తాగేసి బాదం నానబెడతాం కాబట్టి దానికి పైన ఉన్న స్కిన్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ బాదాన్ని తింటే హెల్త్కి చాలా మంచిది, చాలా ఎనర్జీ వస్తుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుందంట. అండ్ ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి, అలాగే కొద్దిగా నెయ్యి, వేసాం కదా. ఇదంతా కూడా మనకి ఇప్పుడు పేస్ట్లా అయిపోతుంది, కొంచెం థిక్గా. సో మనం చపాతీ చేసుకోగానే వెంటనే ఈ పేస్ట్ని అందులో స్టఫ్ చేసేసుకోవచ్చు.
సో ఎస్, ఇటువైపు కూడా మనకి పేస్ట్లా రెడీ అయిపోయింది కదా, అంటే ఒక మంచి ముద్దలాగా. సో దీన్ని ఇలా ఉంచేసి ఇక్కడ మనం చపాతీ పిండిని ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని చపాతీలో చేసుకుందాం. సో నేను వెళ్ళి చపాతీ పీట కదా తీసుకొస్తాను. ఎస్, తెచ్చేసాం కదా. ఇప్పుడు చపాతీ పిండిని కొంచెం తీసుకొని దీన్ని జస్ట్ కొంచెం ప్రెస్ చేసి వెంటనే మనం ఈ స్టఫింగ్ చేసుకుందాం. అండ్ రోజులో మనం చాలా తక్కువ సార్లు స్వీట్ తీసుకుంటాం. అంటే ఎప్పుడు కూడా మనం రోజు కూరలు, చారులు ఇవే తింటుంటాం కదా. సో హాటే ఎక్కువగా తింటాం, స్వీట్స్ చాలా తక్కువగా తీసుకుంటాం. కాబట్టి ఆ స్వీట్ని ఇంకొంచెం స్వీట్నెస్తో ఎంజాయ్ చేయాలి అంటే రెగ్యులర్గా చేసుకునే స్వీట్స్లా కాకుండా ఇలా మంచి మంచి వెరైటీ రెసిపీస్తో కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ ముద్దను కొంచెం తీసుకొని మధ్యలో పెట్టుకుందాం. ఇప్పుడు మొత్తం ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం చపాతీ చేసుకుందాం. ఓకే, సో మరి ఇలా నేను స్టఫ్ చేసి చపాతీలా చేసి రెడీగా పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని చపాతీని ఫ్రై చేసుకుందాం. సో కొంచెం ఆయిల్, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీని పాన్ పై వేసేసుకుందాం. ఓకే, సో వేసేసాం కదా. అండ్ రెగ్యులర్గా మనం ఒకటే చపాతీ అంటే గోధుమ పిండితోనే చేసుకొని తింటూ ఉంటాము. వీలైతే దాంట్లోకి ఏదో కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం. అలా కాకుండా ఇలా స్వీట్ చపాతీ కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో మనం నెయ్యిలో షుగర్ కలిపి అండ్ బాదం పొడి, ఇలాచీ పొడి ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా. సో డెఫినెట్గా మంచి టేస్టే ఉంటుంది. సో రెండు వైపులా కాల్చి రెడీగా పెట్టేసుకుంటాను, అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. రైట్, సో మన చపాతీ నేను రెండు వైపులా కాల్చి రెడీగా పెట్టుకుంటానని చెప్పాను కదా. అండ్ ఎస్, రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసేసుకుందాం. సో సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేసాను. అండ్ మన చపాతీని అండ్ ఓకే, సో ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఫస్ట్ ఇక్కడ నెయ్యి స్మెల్ బాగా వస్తుంది, ఎందుకంటే మనం నెయ్యిలో మిక్స్ చేసుకున్నాం కదా. అదిరిపోయింది, చాలా టెంప్టింగ్గా ఉంది ఈ స్మెల్ మాత్రమే. సో ఏ మాత్రం లేట్ చేయకుండా నేను టేస్ట్ చేస్తాను. అండ్ దానికంటే ముందు మన స్వీట్ చపాతీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి నోట్ చేసుకోండి. స్వీట్ చపాతీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 1/2 కప్పు, చక్కెర పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, బాదం పొడి 1 టేబుల్ స్పూన్. స్వీట్ చపాతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, పాలు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరొక బౌల్లో కొబ్బరి తురుము, చక్కెర పొడి, బాదం పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి. చివరిగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీలా వత్తుకొని మధ్యలో చక్కెర బాదం మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని చపాతీలా వత్తుకొని తవ మీద 2 వైపులా నెయ్యితో కాల్చుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన స్వీట్ చపాతీ రెడీ. సార్ చూసారు కదా స్వీట్ చపాతీ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు మన చపాతీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఓకే, సో నెయ్యి స్మెల్ వచ్చింది అంటే ఇంకా మనం ఆగలేము. సో వెంటనే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. సూపర్గా ఉంది. ఫస్ట్ మనం షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ అంటే ఇలాచీ పొడి, నెయ్యి వీటన్నింటినీ కలిపి మనం మిక్చర్ చేసుకోవడంతో అదే ఇలా కొట్టినట్టు బాగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ పైన మనం చపాతీ చేసుకున్నాం.
చపాతీలో అసలు లేదు. అంటే ఆల్మోస్ట్ మనం బొబ్బట్లు చేసుకుంటాం కదా, భక్షాలు అంటారు, సేమ్ అలానే అనిపిస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా చపాతీ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని అండ్ మార్నింగ్ టైంలో స్వీట్ తినాలని చాలా మంది కోరుకుంటుంది నాలాగా. కానీ మనం బిజీ టైం వల్ల తినలేకపోతుంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి సింపుల్ ప్రాసెస్తో ఒక మంచి చపాతీ చేసుకొని తినచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి.